गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। सभाय नमः। అమ్మని ఆరాధించుకుంటూ మనం శరన్నవరాత్రి మహోత్సవాలు జరుపుకుంటున్నాం. రోజు అమ్మ నామాలు చదువుకుంటున్నాం, మనం పారాయణ చేసుకుంటున్నాం. అందులో మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస అనే అమ్మ నామం వస్తుంది. అమ్మ ఒక చిరునవ్వు నవ్వితే అందులో పరమేశ్వరుడి మనస్సు మునిగిపోయింది. అందులో చిరునవ్వులో అమ్మ చిరునవ్వులో ఏమర్థం ఉంది, అసలు నవ్వడానికి పరమేశ్వరుడి మనసులో ఎటువంటి భావాలు ఉన్నాయి, ఎందుకని చిరునవ్వుతో సమాధానం చెప్పింది అని మనం కొంచెం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఒక నేపథ్యం చూసుకుంటే పరమేశ్వరుడికి మరి ఆయనకి తల్లి తండ్రి ఎవరూ లేరు, మొదటి నుంచి ఉన్నది ఆయనే. అమ్మేమో మరి అటు సతీదేవిగా పెద్ద కుటుంబం, చాలామంది అక్కలు అందరూ ఉన్నారు. అలాగే పార్వతీదేవిగా కూడా పెద్ద కుటుంబం నుంచి వచ్చింది. ఆయనకేమో మరి ఎవరూ లేరు కదా, అందరూ కైలాసంలో అమ్మ వచ్చే వరకు ఆర్థిక్కు లేని సంసారం అంటారు చూసారు, అలా ఉండేది ఆయనది. అందుకని మామూలుగా మన వాళ్ళు చెప్తుంటారు, ఎవరో మగవాళ్ళు మనసు అర్థం చేసుకోవడం ఎలా అని పుస్తకం రాశారట. రాస్తే మీకు గుర్తునే ఉండేది, మన శివకవచం పుస్తకం, చిన్న పుస్తకం ఉండేది, 4 పేజీలు అంత వచ్చిందిట. ఆడవాళ్ళు మనసు అర్థం చేసుకోవడం ఎలాగంటే ఇంతలాగా పుస్తకం వచ్చింది, అది ఇంకా మొదటి భాగం అన్నమాట, ఇంకా ఎన్ని భాగాలు ఉంటాయో తెలియదు. అందుకని పాపం ఆయన అప్పటిదాకా యోగి, ఆదియోగి, ఆయన ఒక్కలే ఉండేవారు. కళ్యాణం అయ్యి అమ్మ వచ్చిన తర్వాత చూస్తే మనకి తెలుస్తుంది, మన పూర్తి కాంట్రాస్ట్ అనమాట. ఆయన వేషధారణ కానీ, ఆయన చేసే పనులు కానీ, అమ్మ వేషధారణ కానీ. అందుకని ఆయన మనసులో ఎటువంటి భావాలు కదులుతున్నాయి ఒకసారి ఊహించే ప్రయత్నం చేద్దాం. ముందు చూసుకున్నట్ట తల మీద చంద్రుడు ఉన్నాడు. మరి ఆవిడ సతీదేవి కదా. ముందు సతీదేవికి 27 మంది అక్కలు, మన నక్షత్రాలు చెప్పుకుంటే కదా, సునీఫరుని వీళ్ళందరూ. వాళ్ళందరినీ దక్ష ప్రజాపతి చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. అయితే చంద్రుడు రోహిణిని ఎక్కువగా ప్రేమించేవాట, మిగిలిన వాళ్ళు పట్టించుకునేవాడు కాదు. వాళ్ళందరూ వెళ్ళి నాన్నగారికి దక్ష ప్రజాపతికి చెప్తే ఆయన కోపం వచ్చి చంద్రుడిని శపించాడు, నువ్వు క్షీణించిపోతావు. శపిస్తే ఆయన ఏం చేయాలి అని చెప్పి అంతా తిరిగి మొత్తానికి పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి ఆయన శరణు వేడితే, సరే నువ్వు నెలలో 15 రోజులు క్షీణిస్తావు, మళ్ళీ 15 రోజులు వృద్ధి పొందుతావు, అంతేకాకుండా నిన్ను నా శిరస్సు మీద ధరిస్తానని చెప్పి ఆయన శిరస్సు మీద ధరించాడు. మరి ఇప్పుడు ఆ దక్ష ప్రజాపతి కూతురే తనకి భారీగా వచ్చింది అమ్మ అక్కడ. అందుకని ఆయన అనుకుంటున్నట్ట, అయ్యో వాళ్ళ నాన్నగారు చెప్పించిన చంద్రుడిని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నాను, ఏమనుకుంటుందో ఈవిడ అనుకుని. అంటే ఆవిడ ఈయన భావం గ్రహించి ఆవిడ చిరునవ్వు నవ్విందనమాట. మీరు పెట్టుకోవడం ఏంటి, నేను ఎప్పుడో పెట్టుకున్నాను, అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత. మీరు సవిచంద్రుడిని పెట్టుకున్నారు, నేను అష్టమి చంద్రుడిని నుదుటిలో పెట్టుకున్నాను. అలాగే సూర్యచంద్రులు ఇద్దరిని తాటంకి వెళ్ళి యువత తపనోడుప మండల 2 చెవులకి కమ్మలుగా పెట్టుకున్నాను. అలాగా మీలాగే నేను చంద్రుడిని ధరించాను, మీకేం భయం లేదని చెప్పి ఆవిడ నవ్విందనమాట. నవ్వితే ఆయన మనసు కుదిరిపడింది. తర్వాత చూస్తే ఆయన శిరస్సులో గంగా ఉంది, మరి జటాజూటంలో. ఆయన అనుకున్నట్ట, మరి ఏ భార్యకైనా తన ఒక్కతే భర్తకి భార్యగా ఉండాలనుకుంటుంది, కానీ సవతి ఎవరు కోరుకోరు కదా. మరి గంగని తెచ్చిపెట్టుకున్నాను, ఏమనుకుంటుందో ఆవిడ ఇడిచిపడుతుందేమో అనుకున్నాను. అంటే ఆవిడ అప్పుడు ఈ గంగ అంతా మీ బ్రహ్మాండ వ్యాప్త దేహంలో సగం భాగం నాది, సగం శరీరం నాది అయినప్పుడు ఎక్కడో జటాజూటంలో ఒక చిన్న పాయలో ఇరుక్కుపోయి ఉంది ఆ గంగ, దాంతో నాకు పోటీ అనుకుని ఆవిడ నవ్వింది. సరే తర్వాత కొంచెం కిందకు వస్తే ఆయనకి నీలకంఠుడు, గరళకంఠుడు కదా. మామూలుగా మనకి చూడండి, భర్తలు బయటికి వెళ్ళి ఏవో తాగకూడదు అని తాగి వచ్చి ఇంటికి రాత్రికి వస్తారు, భార్యలు కోపడుతుంటారు. అలాగా చెప్పా పెట్టకుండా నేను బయటికి వెళ్ళిపోయి
తీరా విషం పుచ్చుకుని వచ్చాను నేను, కంట నల్లగా అయిపోయింది, ఏమనుకుంటుందో ఈవిడ అనుకున్నాను. అనుకుంటే మీరు ఏం తాగి వచ్చినా నాకేం భయం లేదు, నేను సర్వమంగళని, మీ ప్రాణానికి లేకపోతే నా మాంగళ్యానికి ఏమీ లోటు లేదు, అందుకని నాకేం భయం లేదు, మీరు ఎలా ఉన్నా ఏం తీసుకున్నా నాకేం ఇబ్బంది లేదు. పైగా నేను శివ రుద్రస్య భేషజి, మీకు ఏదైనా జరిగినా కానీ దానికి వైద్యం చేయగల శక్తి నాకుంది అని చెప్పి ఆవిడ మందహాసం చేస్తే ఆయన స్వాంతన వచ్చిందనమాట ఆయనకి కాస్త. తర్వాత చూస్తే మెడలో పాము ఉంది, ఒళ్ళంతా పాములు ఉన్నాయి. అసలే పాపం ఆవిడ సుకుమారి భయపడుతుందేమో ఈ పాములను చూసి అనుకున్నట్టు ఆయన. అనుకుంటే ఆవిడ అర్థం చేసుకుని, నాకు ఈ పాములంటే భయం ఏం లేదు, మా అన్నగారు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, మా అన్నగారు ఎప్పుడూ పాము మీదే పడుకుని ఉంటాడు, ఆయన విష్ణుమూర్తి, అందుకని నాకేం పాములంటే భయం లేదని చెప్పి ఆవిడ నవ్వింది. అయితే సరే, చేతిలో త్రిశూలం ఉంది, ఆయన త్రిశూలం సరి కదా, త్రిశూలం చూడగానే ఆయన గుర్తొచ్చింది, అయ్యో ఆవిడ చక్కగా ఎంతో ముద్దుగా ముచ్చటపడి ఒక బాలుని తయారు చేసుకుని కుమారుణ్ణి పెంచుకుంటూ ఉంటే నేను నా కోపంతో ఈ త్రిశూలంతో నరికేస్తేరా ఏనుగు తల తీసుకొచ్చి పెట్టాను, ఏమనుకుంటుందో ఏమో అనుకున్నట్టు. అనుకుంటే ఆవిడ ఏనుగు తల కానీ పులి తల కానీ ఏ మనిషి తల కానీ ఏ తల అయినా కానీ కొడుకు ఎలా ఉన్నా కానీ తల్లికి తన కొడుకే ప్రపంచంలో అందరికన్నా అందగాడు, అందుకని నా కొడుకు ఎలా ఉన్నా ఏ శిరస్తో ఉన్నా నాకేం బాధ లేదు, తనే అందరికంటే అందగాడు అని చెప్పి అగజాననే పద్మార్కం అంటాం కదా, అగజ అంటే పార్వతీదేవి, ఆవిడ ముఖం పద్మం అయితే వినాయకుడు ఆ పద్మాన్ని వికసింపజేసే సూర్యుడు అనమాట. అంటే కొడుకుని చూస్తే ఏ తల్లి ముఖమైనా వికసిస్తుంది కదా, అందుకని ఆ కొడుక్కి ఏ శిరస్సు ఉన్నా నాకు ఏం బాధ లేదు, మీరేం కంగారు పడకండి అని చెప్పి ఆవిడ స్వాంతనగా నవ్విందని. సరే, తర్వాత మూడో కన్ను చూసుకున్నాడు. మూడో కన్ను చూసుకుని, అయ్యో ఈ పార్వతీదేవి నాతో కలవాలని అనుకుంటే వివాహం జరిపించాలని చెప్పి మన్మధుడు వస్తే తీరా నేను ఆయన్ని దానం చేస్తాను, పైగా మన్మధుడేమో ఈవిడికి మేనల్లుడు కూడాను, ఏమనుకుందో ఏమో అనుకుని ఆయన కంగారు పడ్డాడు. కంగారు పడితే, అమ్మ మీరేం కంగారు పడకండి, వాడేదో వెర్రివాడు, మనం తపస్సు ద్వారా కలవలసిన వాళ్ళం, అది తెలియక వాడికి తెలిసింది కామం ఒక్కటే మన్మధుడు కాబట్టి కామం ద్వారా మనం కలపాలని ఏదో ప్రయత్నం చేశాడు, మీ జ్ఞానాగ్నిలో దగ్ధమైపోయాడు, అయినా ఏం పర్వాలేదు, వాడిని మళ్ళీ నేను బతికించాను కదా, హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి, వాడికి మళ్ళీ సంజీవని అయ్యి నేను వాడిని బతికించాను కాబట్టి మీరేం కంగారు పడకండి అని చెప్పి ఆవిడ నవ్విందనమాట. ఆ తర్వాత ఆయన చూసుకున్నట్ట ఒళ్ళంతా రోజంతా శ్మశానాలు తిరుగుతుంటాను నేను, ఒళ్ళంతా శవభస్మం పూసుకుని ఉంటాను, ఆవిడేమో చక్కగా నేను సాయంకాలం ఇంటికి వచ్చేసరికి మంచిగా ముస్తాబయ్యి సర్వాభరణ భూషిత ఉంటుంది, నేనేమో ఇలా వస్తాను, ఏమనుకుంటుందో ఏంటో మరి అనుకున్నాను అనమాట. అంటే ఆవిడ చెప్పింది, ఈ శ్మశానాలు ఈ విభూతులు ఇవే నాకు కొత్త కాదు, ఈ ప్రసూతులు మరణాలు నాకేం కొత్త కాదు, నేను ఒక్కసారి కన్ను ఇలా తెరిచి మూసే లోపల భవనాలన్నీ కూడా వస్తుంటాయి, పుడుతుంటాయి, పెరుగుతుంటాయి, పోతూ ఉంటాయి, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, అంటే ఒక్కసారి అమ్మ కన్ను తెరిస్తే లోకాలన్నీ సృష్టించబడతాయి, ఆ కళ్ళు తెరిచినంత వరకు ఇవి వృద్ధి పొందుతూ ఉంటాయి, అలాగే కన్ను ఒకసారి కన్ను రెప్పబడిందంటే లోకాలన్నీ ఇలాగే అయిపోతాయి అందులో, అందుకని ఇదే నాకు కొత్త కాదు, నిత్య ప్రసూతి నిత్య శౌచం ఉన్నదాన్ని నేను, సో మీరేం కంగారు పడకండి అన్నట్టుగా ఆవిడ చిరునవ్వు నవ్విందనమాట. ఆ తర్వాత ఈయన కొంచెం ధైర్యం వస్తుంది మెల్లిగా, ఈయన అనుకుంటున్నాడు నేనేమో శుద్ధ స్ఫటిక సంకాశనిగా చక్కగా తెల్లగా ఉన్నాను, నాకేంటి ఇలాగ నల్లటి భార్య దొరికింది అని కొంచెం సందేహం వచ్చింది అన్నమాట మనసులో. ఆవిడ గ్రహించి ఆవిడ నవ్వుకుందనమాట, ఒక నలుపేంటి అన్ని రంగులు నావే, కాళిని నేనే, నల్లగా ఉండే కాళిని నేనే, చామం ఛాయలో ఉండే శ్యామల్ని నేనే, తెల్లగా ఉండే గౌరిని నేనే,
అన్ని రంగులు నేనే. అసలు స్త్రీ అంటే త్రిగుణాత్మకమైనది ప్రకృతి స్వరూపం. 3 బాబుజీ చెప్పేవారు కదా ఎప్పుడు మనకి 3 త్రికోణాలు ఉన్న ఆ పట్టకం నుంచి తెల్లటి సూర్యకాంతి ప్రసరిస్తే అది 7 రంగులుగా విభజింపబడుతుంది. అలాగా మీ ధవళకాంతి నా త్రిగుణాత్మకమైన నా నుంచి ప్రసరిస్తేనే ఈ ప్రపంచంలో ఇన్ని రంగులు కనిపిస్తున్నాయి. కాబట్టి దానికేం బాధపడక్కర్లేదు. తర్వాత ఆయన అనుకున్నట్ట నేను పులి చర్మం ధరిస్తున్నాను కదా, ఆవిడేమో మరి పులి వాహనం ఆవిడకి, ఆవిడ వాహనం చర్మం తీసేయాలని నేను ధరిస్తే ఏమనుకుంటుందో అనుకుంటే, ఆవిడ ఒక పులి చర్మం ఏంటి, ఈ ప్రపంచంలో అన్ని చర్మాలు ధరించేది నేనే, క్షేత్రస్వరూప క్షేత్రేసి క్షేత్రజ్ఞ పాలిని. అంటే ఈ చర్మాలన్నీ పై కనపడేవి క్షేత్రాలు, దాంట్లో ఉన్న క్షేత్రేసిని నేను ఉండి వీటిని నడిపిస్తున్నాను, వీటిని ధరించి నడుస్తున్నాను అంతే. ఈ అన్ని రూపాల్లో నేనే నడుస్తున్నాను, కాబట్టి ఏం కంగారు పడకండి అని చెప్పి నవ్వింది. నవ్వితే సరే ఈయన అనుకున్నాడు, సరే నాకు ఎప్పటి నుంచో ముందు నుంచి నంది నా వాహనం, మరి నంది అంటే ఎద్దు కదా, ఈవిడేమో సింహ వాహనం వేసుకుని వచ్చింది ఇప్పుడు కొత్తగా, సింహాన్ని చూసి మరి మా నంది ఎక్కడ భయపడతాడో అని ఆయన కంగారు పడ్డాడు. కంగారు పడితే అమ్మ అంది, బయట ముందు ప్రకృతి పరంగా ఎన్ని భిన్న స్వభావాలు ఉన్నా, లేకపోతే పరస్పర శత్రువులైనా, ఎటువంటి జన్మ కలిగినా కానీ ఒక కుటుంబంలో కంటూ వచ్చిన తర్వాత పరస్పరం ప్రేమతోనే మెలగాలి. అది మనది ఆది కుటుంబం, మనకి ప్రపంచానికి మనమే నేర్పించాలి. కాబట్టి మీరేం కంగారు పడక్కలేదు. మనం ఎంత ప్రేమగా ఉంటామో మన వాహనాలు కూడా శివ కుటుంబంలో చూస్తే మరి అటు సింహము, నంది, పాములు, నెమలి, ఎలుక అన్నీ ఉంటాయి. అన్నీ పరస్పరం ప్రేమగా బతుకుతూ ఉంటాయి. మనది ఆదర్శ కుటుంబం ప్రపంచానికి, మీరేం కంగారు పడకండి అన్నట్టుగా ఆవిడ నవ్విందనమాట. తర్వాత ఆయన చూసి, ఇంత అందమైన భార్య ఉంది నాకు, అయినా కానీ ఒక మగవాడు ఆడవేషం ధరిస్తే నేను చూసి మోహంలో పడిపోయాను. విష్ణుమూర్తి మోహిని అవతారం ధరిస్తే నేను మోహంలో పడిపోయాను కదా, ఏమనుకుంటుందో అని కొంచెం సిగ్గుపడ్డట్టు ఆయన. అంటే దానికి మీరేం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. విష్ణుమూర్తి అందం ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? అనంగజనక అపాంగ విలోకనాయన అని అమ్మ పేరు. అనంగజనకుడు అంటే మన్మధుడు తండ్రి, మన్మధుడిని మించిన అందం. కానీ ఆ అందం ఎక్కడి నుంచి వచ్చింది? నా అపాంగ విలోకనం అంటే ఇలా తీగంటి చూపు అంటారు చూసారా, అలా చూడడంలో దాని నుంచి వచ్చింది ఆయన అందం అంతాను. మీరు మోహంలో పడ్డంలో ఆశ్చర్యమేం లేదు అని చెప్పి ఆవిడని అనుకుంది అనమాట. తర్వాత ఈయనేమో మరి భస్మాసురుడికి వరం ఇచ్చాను నేను, వరం ఇచ్చి తీరా అసలు లయకారకుండైనా నేనే లయమైపోయి స్థితి తెచ్చుకున్నాను, ఏమనుకుంటుందో అని ఆయన సిగ్గుపడుతూ ఉంటే, మామూలుగా అంటారు కదా బయట, బావమర్తి బతుకు కోరతాడని. మీ బతుకు కోరే బావమర్తి ఉన్నాడు కదా మీకు, మా అన్నగారు ఉన్నారు, పద్మనాభ సహోదరి కదా ఆవిడ, ఆయన ఉన్నారు. మీరు ఏ ఆపదలో మీరు ఎలా ప్రవర్తించినా, ఏ ఆపదలు చిక్కున్నా ఆయన వచ్చి కాపాడతారు, ఏం కంగారు పడకండి అని చెప్పి ఆవిడ సర్ది చెప్పింది అనమాట. అలాగా ఈయన మనసులో ఆవిడకి ఆవిడ ఎలా తీసుకుంటుంది నా ప్రతి చర్యని లేదా ప్రతి లక్షణాన్ని అని అనుకున్నప్పుడల్లా ఆవిడ ఏం కంగారు పడకండి అని చెప్పి మందస్మితం చేస్తూ ఉంటే ఈయన మనస్సు అందులో మునిగిపోయింది. అప్పుడు కొంత ధైర్యం వచ్చిందనమాట ఏంటి. సరే కైలాసం నుంచి మన ఆశ్రమానికి వస్తే మనకి ఉన్నాను కదా ఇక్కడ పార్వతీ పరమేశ్వరు, కాళీమాత, రామలింగేశ్వర స్వామి, ఆయన కొంచెం ధైర్యంగా అమ్మని ఒకసారి వేళాకోళం చేద్దామని, దేవి ప్రతి సంవత్సరం ఏంటి మన ఇక్కడ భక్తులు మరి దేవి నవరాత్రులను చేస్తారు, కానీ రోజంతా రామాలయంలో కూర్చుంటారు సత్సంగంలో, ఇప్పుడు అయితే పూజలు కూడా రామాలయంలో జరుగుతున్నాయి మరి అని వేళాకోళంగా నవ్వాట. నవ్వితే ఆవిడ అందుట
ఆ, అదేముంది స్వామి, ఏ స్త్రీకైనా తన జీవితంలో ముఖ్య విషయాలన్నీ కూడా తన పుట్టింటి వాళ్ళ సమక్షంలో జరిగితే మన ఆనందమే కదా. మరి మా అన్నగారి సమక్షంలో జరుగుతుంది, దానికి బాధపడాల్సిందే ఉంది. అయినా నన్ను అంటున్నారు కానీ ప్రతి సంవత్సరం మరి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం, శ్రావణ శుక్రవారం పూజలు అన్నీ మన శివాలయంలో జరుగుతున్నాయి కదా. ఆ, పైగా ఈసారి ఒక వారం ఎక్కువ వచ్చింది కూడాను అన్నట్టు. అంటే స్వామి అందుకేనేంటి నువ్వు కూడా దసరాలో ఒక రోజు ఎక్కువ తెచ్చుకున్నావు ఈసారి అని చెప్పి ఆయన వెళ్ళకూడదు. అలాగా అంటే జగన్మాత జగత్పితరులు వాళ్ళిద్దరూ ఏ సంసారంలో అయినా ఉంటాయి, అనేక విభేదాలు ఉంటాయి. కానీ ప్రతిదాన్ని తేలిగ్గా తీసుకొని సర్దుకుపోయి ఒకళ్ళకొకళ్ళు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నేను 3వ క్లాస్లో ఉన్నప్పుడు, ఇప్పుడు మనకి అమ్మ తీర్థాలు ఇస్తారు కదా రోజు, అక్కడ అమ్మగది ముందు వరండాలు, అక్కడ స్కూల్ యాన్యువల్ డే, స్కూల్ అంటే అప్పుడు స్కూల్ ఏం లేదు, ఈ రామాలయంలోనే క్లాసులు జరిగేవి చెట్టు కింద. యాన్యువల్ డేకి ప్రైజ్ తీసుకోవడానికి వెళ్ళాను అనమాట బాబుజీ దగ్గర. వెళ్తే శివలీలని పుస్తకం ఇచ్చారు. దాని మీద పార్వతీ పరమేశ్వర్లు అట్ట మీద బొమ్మ ఉంది. వీళ్ళిద్దరు ఎవర్రా అన్నాడు. అంటే శివుడు పార్వతి అండి అన్నాడు. అలా కాదు, వాళ్ళు ఏమవుతారంటే 3వ క్లాస్ పిల్లలకి ఏం తెలుస్తుంది ఏమవుతారని ఆలోచించా మొగుడి పడాలండి అన్నాడు. అంటే అలా కాదురా, వాళ్ళందరూ నీకు నాకు మనందరికీ కూడా అమ్మ నాన్న వాళ్ళే, అందుకు జగన్మాత జగత్పిత అంటారు వాళ్ళని. అందుకని వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మనం మన జీవితం నడుపుకోవాలి. శివుడు ఇంకొకటి మర్చిపోయాను. శివుడు అనుకున్నట్ట నేను లయకారకుని కదా, తాండవం చేస్తుంటాను ఎప్పుడు. తాండవం ఎప్పుడు ప్రళయ తాండవంగా మారుతుందో, ఎప్పుడు అన్ని లయం అయిపోతాయో లోకాలని భయపడుతుంటే, అమ్మ మీరేం కంగారు పడకండి, మీ ప్రళయ తాండవానికి వెరుగుడు నా లాస్య నృత్యం ఉంది, నేను దాంతో మిమ్మల్ని చల్లబరుస్తాను అని. లాస్యప్రియ అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, అమ్మ లాస్యప్రియ తర్వాతనేమో లైకరి, ఆవిడ లైకరి. ఏంటంటే ఇద్దరు కూడా చేసేది లయం. లయం అంటే మనం ఏదో ప్రళయం, మొన్న కూడా దాస్కర్ చెప్పినట్టున్నారు, ప్రళయం అంటే ఏదో సునామీ వస్తుంది అంతా మునిగిపోతాం, అలా కాదు. మనం ఎక్కడి నుంచి వచ్చామో చివరికి ఆ స్థానానికి చేరడం. అలాగే పరమేశ్వరుడు ఎప్పుడైతే పరిమితిని మించి ఏదైనా వస్తే ఆయన చల్లబరచడానికి మా అమ్మ ఉంటుంది. అలాగే అమ్మ మనం చూసాం ఇక్కడ, మన కాళీమాతను చూస్తే ఆవిడ రాక్షస సంహారం చేసి ఆవిడ క్రోధం పరిమితిని మించి ఆవిడ క్రోధం ఆపుకోలేకపోయినప్పుడు మరి స్వామి వచ్చి దారిలో పడుకుంటే ఆ పాదానికి తగలగానే ఆవిడ చల్లబడిపోయి కరుణామూర్తిగా మారిపోయింది. అలాగే ఒకరికొకరి పరస్పరం భక్తులందరూ కూడా ఒక సంసారంలో మనదంతా ఒకటే కుటుంబం. ఎవరు ఏ రకంగా ఉన్నా ఒక గుణదోషాలు ప్రతి వాళ్ళలోనే ఉంటాయి. మనం సర్దుకుపోవడం, వీలైనంత వరకు అవతల వాళ్ళ మంచిది తీసుకోవడం, ఎవరైనా చెడుగా ప్రవర్తిస్తున్నా మనం సరిచేయడానికి ప్రయత్నించడం, విన్నా వెనకపోయినా అది వాళ్ళ ఇస్తుంది. ఆ విధంగా మనం ఒక కుటుంబంలాగా బతకాలి, ఆదర్శ కుటుంబంలాగా. పరమేశ్వర కుటుంబం ఎంత ఆదర్శమో మన ఆశ్రమ కుటుంబం, గురు కుటుంబం అంత ఆదర్శంగా మనం ప్రవర్తించాలి. మనం బయట వాళ్ళ దగ్గర అలాగా అందరికీ ఆదర్శంగా నిలవాలి మనం. అది మనం నేర్చుకోవాల్సిన ముఖ్య విషయం. రాధే గోవింద రాధే 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 గోవింద రాధే గోపాల రాధే రాధే గోవింద రాధే
రాధే